హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. నా వీడియోకి లైక్ కొట్టండి. ఏంటి ఈవిడ ఎప్పుడు చూసినా ఆకుకూరలే పెడుతుంది అని అనుకుంటున్నారా? ఆకుకూరలు చాలా హెల్దీ అండి. పప్పులైనా ఆకుకూరలైనా కూరగాయలైనా మనం తినే నాన్ వెజ్ కంటే సమ్మర్లో ఆకుకూరలు ఎక్కువగా తింటే చాలా హెల్త్కి మంచిదండి. రసం కానీ, సాంబార్ కానీ, పచ్చిపులుసు కానీ, ఆకుకూరలు కానీ తింటే చాలా మంచిది హెల్త్కి. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ వేడయ్యాక 3 పావుల వరకు ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక 1 స్పూన్ వరకు జీలకర్రని వేసేసుకోవాలి. రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును వేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆకుకూరను చూపిస్తున్నాను చూడండి, చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. ఆ ఎల్లిగడ్డను తీసుకొని కచ్చా పెచ్చగా దంచి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. ఉప్పు వేసి కలపగానే మనకి తోటకూరలో నుంచి వాటర్ అంతా మంచిగా రిలీజ్ అవుతుంది. వాటర్ అంతా ఇనికే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 కట్ట కొత్తిమీరను చిన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఎంతో టేస్ట్గా ఉండే తోటకూర ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కావాలనుకుంటే వెంటనే చేసుకొని చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. నేను చేసిన తోటకూర ఫ్రై నచ్చినట్టయితే మీ వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు చేసుకొని తినండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి. నేను అన్నంలో వేసుకొని తిని చూపిస్తున్నాను. సూపర్గా ఉందండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నేను చేసిన తోటకూర ఫ్రై నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ భవానీ.